తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు గేట్లను ప్రారంభించనున్నారు. ఇది 3 రాష్ట్రాలకు శుభసూచకమంటున్న తుంగభద్ర డ్యాం ఎస్సీ నారాయణ నాయక్తో ఈటీవీ ముఖాముఖి. 3 రాష్ట్రాలకు ఈరోజు శుభదినమని చెప్పాలి. తుంగభద్ర జలాశయానికి 33 గేట్లను మార్చి 3 సీఎంలు ఇవాళ కొత్త గేట్లను ఆవిష్కరించడానికి వస్తున్నారు. 74 సంవత్సరాల తర్వాత గేట్లను మార్చడము, వీటిని ప్రారంభించడానికి 3 సీఎంలు రావడము ఇక్కడ చాలా ప్రత్యేకత నెలకొంది. ప్రస్తుతం మనం తుంగభద్ర జలాశయం మీద ఉన్నాము. తుంగభద్ర జలాశయం ఎస్సీ నారాయణ నాయక్ మనతో ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు అంటే మీరు 6 నెలలలోపు అనుకున్న విధంగా ఈ కొత్తగా గేట్లు చైన్లు మార్చారు. అసలు ఆ వివరాలు ఏంటి, ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఈరోజు నిజంగా చాలా శుభదినము. ఎప్పుడు జరగనంత పండగ వాతావరణం ఉంది. ఈరోజు ఈ డ్యాం పుట్టినప్పటి నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చిన తర్వాత 3 సీఎంలు, ఒక కేంద్ర జలశాఖ మంత్రి వచ్చి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అందుకు మేము వితిన్ టైంలలో ఈ గేట్లు చేయడమే మాకు చాలా అదృష్టమని భావిస్తున్నాము. ఈ గేట్లని మేము 5.5 నెలలు 6 నెలల లోపల మొత్తం కంప్లీట్ చేసేసి ఈరోజు మనకు నీళ్లు వస్తే నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్, ఈ కార్యక్రమానికి వచ్చిన మొత్తం ఎన్ని గేట్లు మార్చారు? ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలు ఏంటి? ఇప్పటి వరకు మనకు మొత్తం ఫస్ట్ అయితే ఒక గేటు 19వ గేట్ ఏదైతే పోయిందో అదొక్కటే మార్చాలనుకున్నాము. కానీ తర్వాత మనమంతా అవన్నీ టెస్టులు చేయించిన తర్వాత 40-60% డ్యామేజ్ అయిందని తెలిసిన తర్వాత వెంటనే మనము అన్ని గేట్లకు టెస్టులు చేయించి మొత్తం అన్ని గేట్లు మార్చాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటక, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వారి సహకారంతో అన్ని 33 గేట్లు మనం మార్చడం జరిగింది. సార్, అంటే దేశ చరిత్రలోనే 6 నెలల్లో ఇన్ని గేట్లు చైన్లు ఇన్ని మార్చడం అనేది ఇంత తక్కువ సమయంలో ఇది ఒక చరిత్రగా చెప్తున్నారు. మీరు సాంకేతిక నిపుణులుగా మీరేం చెప్తారు? మేము నిజంగా చెప్పాలంటే అది ఆ అవకాశము టీబీ డ్యామ్ దక్కిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎక్కడైనా కూడా ఒక గేట్ డ్యామేజ్ అవ్వడము, 2 గేట్ డ్యామేజ్ అవ్వడము, అవి ఒకటే మార్చడం జరిగింది. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేరే గేట్లు కూడా చాలా వీక్గా ఉన్నాయని తెలియజేయడంతో ఇమ్మీడియట్లీగా మొత్తం 33 గేట్లు మార్చడానికి మొత్తం 33 గేట్లు కూడా సాంకేతికంగా అందరి సలహాలు తీసుకొని మార్చడం జరిగింది. ముఖ్యంగా ఈ గేట్లకు సంబంధించి గేట్లు మార్చడానికి ఎప్పుడు పనులు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తి చేశారు? మేము యాక్చువల్లీ ఈ గేట్లు మార్చడానికి డిసెంబర్ 24వ తేదీ ఇక్కడ ఒక పూజ చేసేసి, డిసెంబర్ 5వ తేదీ ఒక పూజ చేసి స్టార్ట్ చేశాము. దాని తర్వాత మనకు వాటర్ ఉన్నాయి. 10 అడుగుల వరకు నీళ్లు ఉండంగానే, గేట్ల పైన 10 అడుగులు నీళ్లు ఉండంగానే ఆ గేట్లు అక్కడి వరకు డిస్మాండ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాము. ఆ రోజు నుంచి మేము జనవరి 12వ తేదీ ఒక గేటు ఇది చేయడం జరిగింది. ఒక గేటు ఫ్యాబ్రికేషన్ చేసి ఎరెక్షన్ చేసి ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ గేట్లు మార్చడానికి దీని అన్నిటికీ ప్రభుత్వాలు అంటే ఉమ్మడి ప్రాజెక్టు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు ఎంత నిధులు కేటాయించాయి? మొత్తం దీని వ్యయం ఎంత అయింది, గేట్లు చైన్లు అన్నిటి కలిపి? ఇప్పటి వరకు మనకు గేట్లు చైన్లు కలిపి మొత్తం 51 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. మాకు మన ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వము మరియు కర్ణాటక ప్రభుత్వము నిధుల విషయంలో చాలా సహకారం చేశారు. ఫస్ట్ ఏపీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్తో పాటు కర్ణాటక కూడా దాదాపు 10 కోట్లు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం ఈ కార్యక్రమం ఎంతసేపు జరుగుతుంది? ఈరోజు షెడ్యూల్ ఏంటి? ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇప్పుడు మాకిచ్చిన టైం ప్రకారం 10:30కు అందరూ ముఖ్యమంత్రులు, జలశాఖ మంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేసేసి మన గేట్లు ప్రారంభోత్సవం చేస్తారు. ఇది అంటే మరికొద్దిసేపట్లో ఈ గేట్ల ప్రారంభోత్సవం జరుగుతుందని, దీనికి సంబంధించి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ కూడా వస్తున్నారని చెప్పి తుంగభద్ర డ్యాం ఎస్సీ నారాయణ నాయక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి.